సాధారణంగా పంచదార, బెల్లం, డ్రై ఫ్రూట్స్, తేనెతో పూతరేకులు తయారు చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఇంకా బోలెడు రకాలు తయారు చేస్తున్నారు. మధుమేహ బాధితులు తినేందుకు వీలుగా కాకరకాయ పొడి, కారం పొడి వేసి చుట్టిన పూతరేకులు దొరుకుతున్నాయి. చిన్న పిల్లలు ఇష్టంగా తినడానికి చాక్లెట్ పౌడర్, బూస్ట్, హార్లిక్స్ చల్లినవి లభిస్తాయి. ఇష్టంగా ఒక్క రోజులో తినేందుకు వీలుగా క్యారెట్, బీట్రూట్, తేనె జోడించి మరీ విభిన్న రుచుల్లో అందుబాటులోకి తెస్తున్నారు. ఇలా పూతరేకుల వ్యాపారం కూడా కొత్త పుంతలు తొక్కుతుంది. డయాబెటీస్ ఉన్నవారు పూతరేకులు తినకూడదని, స్వీట్ తినడం మంచిది కాదని కట్టడి చేసే రోజులు పోయాయి. వారి కోరం కాకరకాయ పొడి పూతరేకులు వచ్చేశాయి. అలాగే చిన్నపిల్లల కోసం చాక్లెట్ పూతరేకులు కనువిందు చేయడమే కాదు, నోటికి కూడా విందు చేస్తున్నాయి. ఆత్రేయపురంలో ఉన్నాం. ఆత్రేయపురం పేరు చెప్పగానే ఎవరికైనా నోరూరించే పూతరేకులు గుర్తొస్తాయి. ఇప్పుడు పూతరేకులు అంటే దేశ విదేశాల్లో కూడా ఆత్రేయపురం పూతరేకులకి ఒక గిరాకీ ఏర్పడింది. ఈ సందర్భంలో అసలు ఆత్రేయపురం పూతరేకులు ఎలా తయారు చేస్తారు, ఇక్కడ ఎలా అమ్మకాలు జరుగుతుంటాయి, దీని మీద ఎంతమంది ఆధారపడి జీవిస్తున్నారు ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం ఆత్రేయపురంలో ఇక్కడ అనేక మండలంలో అనేక గ్రామాలు ఉన్నాయి. ఈ అనేక గ్రామాల్లో ఈ పూతరేకులు ఒక కుటీర పరిశ్రమగా మారిన పరిస్థితి ఉంది. ఆ కుటీర పరిశ్రమలో చూసినట్లయితే ఇప్పుడు ఇక్కడ మనం పూతరేకులు తయారు చేసే విధానం చూస్తున్నాం. అంటే పూతరేకులు మనం ఏదైతే స్వీట్ కింద అనేక సందర్భాల్లో, శుభకార్యాలలో, పెళ్లిళ్ళలో, అనేక బంతి కార్యక్రమాల్లో ఇప్పుడు పూతరేకు కనిపిస్తూ ఉంటుంది. అందరికీ ఆత్రేయపురం పూతరేకు అంటే పూతరేకుని తింటే కనుక ఎంతో మధురంగా ఉంటుంది, రుచిగా ఉంటుంది అనేది ఆహార ప్రియుల్లో ఒక మాట. అయితే ఇప్పుడు ఆ పూతరేకు తయారు చేసే విధానంలో ఇక్కడ చూసినట్లయితే ఆత్రేయపురం మండలంలో అనేక అంటే వేల మంది మహిళలు ఇక్కడ జీవనోపాధి పొందుతున్నారు. ఇది ఒక కుటీర పరిశ్రమగా కొనసాగుతుంది అని చెప్పొచ్చు. ఇలాంటి కుండ మీద ఒక మంట, ఇది కొబ్బరాకుతో మంట పెట్టి ఈ కుండ మీద వరి పిండితోటి కనుక పూత వేస్తే అప్పుడు పూతరేకు వస్తుంది. ఒక 3-4 సెకండ్లలోనే అది తయారవుతుంది. ఏమాత్రం అజరాగత్తగా ఉన్నా అది మాడిపోతుంది, చేతికి రాదు. ఇది కేవలం వరి పిండితోటే తయారు చేస్తారు. ఇందులో ఆరితేరిన మహిళలు మాత్రమే ఈ పూతరేకుని తయారు చేస్తారు. అలా విధంగా పూతరేకు తయారు చేసిన తర్వాత ఇలా హోల్సేల్ తయారు చేసే షాపులకి అమ్ముతారు. అక్కడ దాన్ని ఒక చుట్టగా చుట్టి దాన్ని పూతరేకుగా అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు మనం ఇక్కడ ఏ విధంగా తయారు చేస్తున్నారో చూసాం. ఆ తర్వాత ఇప్పుడు పూతరేకు చుట్టిన తర్వాత షాపులు ఎలాగ అమ్ముతారు, దాని అమ్మకాలు కూడా ఎలా చేస్తుంటాయి, అక్కడ ఎలాగా దీన్ని స్వీట్గా తయారు చేస్తారో కూడా చూద్దాం. ఇప్పుడు అమ్మ చెప్పమ్మా, దీన్ని ఏ విధంగా మీరు ఎన్నాళ్ళు బట్టి దీని మీద ఆధారపడి ఉన్నారు, ఎంత రోజుకి తయారు చేస్తుంటారు, ఎంత మీకు ఆదాయం వస్తూ ఉంటుంది? మేమైతే ఒక 7-8 సంవత్సరాల నుంచి తెస్తున్నామండి. ఇవైతే రోజుకి 400 అలా తీస్తామండి. మేమైతే 800 అలా వస్తాయి మాకైతేని. రోజు ఇదే వ్యాపారం అండి, ఇలా తీస్తూ ఉంటాం మేము ప్రతిరోజును. ఇవైతే జైబీమ్ అండి. అవి నానబెట్టుకుని ఒక 10 నిమిషాల దాకా నానబెట్టుకోవాలండి. అవి నానబెట్టుకుని గ్రైండర్లో వేసుకోవాలి. అవి మెత్తగా, చాలా మెత్తగా రుబ్బుకోవాలండి. ఏమాత్రం గరుకున్నా రాదండి రేకు. మెత్తగా రుబ్బుకుంటే ఆ రేకు బాగా వస్తుందండి. మాకు ప్రతిరోజు ఇదే ఆదాయం అండి. మేము ప్రతిరోజు ఇలాగే తీసుకుంటామండి. కొబ్బరాకులతోనే మంట పెట్టాలండి. మామూలుగా పుల్లలో కట్ట అయితే రాదండి, ఆకులతోనే మంట పెట్టాలి. రావండి, కుండ మీద వస్తుందండి. కుండ మామూలుగా తెచ్చుకుంటామండి. తెచ్చుకున్నాక పొన్ను చేసుకుంటామండి. ముందు పొద్దున పెట్టుకున్నాక అప్పుడు వస్తుందండి. ఇప్పుడు మీరు ఇంత చేస్తున్నారు కదా, మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం ఉంది? ఏమీ లేదండి అసలు. మాకు ఇలా తీసుకుంటున్నామంటే లోను కట్ట ఏమీ ఇవ్వట్లేదండి అసలు. మాకు కూడా ఏదోటి ఆధారం చూపిస్తే ప్రభుత్వం నుండి మాకు లాభం ఉంటది కదండి. అసలు ఏమి కూడా సంఘాల్లో అట్లా లేరా? డోక్రాలో అయితే ఉన్నామండి. మామూలుగా వాళ్ళు డబ్బులు ఇస్తారు, మామూలుగా కట్టుకుంటామండి. అంతేగాని పూతరేకుల మీద కట్ట మాకు లోన్లు కట్ట ఏమి ఇవ్వరండి అసలు. ఇలాగ ఎంతమంది ఉంటారమ్మా? ఇలాగైతే కొన్ని వేల మంది అయితే మా ఊరినంటే ఇలాగే తీస్తామండి. మేము ఇంకే పనులకి కూడా వెళ్ళమండి, ఈ పూతరేకులు తీస్తా ఉంటాము. ఇదే ఆదాయం అండి మాకు. ఇది ఈ విధంగా ఇక్కడ మహిళలు చూసినట్లయితే చుట్టుపక్కల గ్రామాల్లో ఏ గ్రామంలో చూసినా ఇల్లు ఉంటుంది, ఇంటి బయట చిన్న గుడిసెలాగా ఉంటుంది. ఎందుకంటే ఇది గాలి వేయకుండా
ఉండాలి. కుండ మీదే కొబ్బరాకులతో మంట పెట్టి ఆ హీట్ కరెక్ట్గా వేడి ఉండాలి. ఆ వేడి మీదే 3 సెకండ్లోనే పూతరేకుని తయారు చేస్తారు. ఆ రేకు తయారు చేసిన తర్వాత హోల్సేల్ షాపులు వాళ్ళు కొనుగోలు చేసుకుని వెళ్ళి అక్కడ స్వీట్ని తయారు చేస్తారు. అంటే డ్రై ఫ్రూట్లో కానీ, షుగర్తో కానీ, బెల్లంతో కానీ, తేనెతో కానీ ఇట్లా రకరకాలుగా పూతరేకుల్ని తయారు చేసే పద్ధతులు ఇప్పుడు వచ్చాయి. మరి ఇంత ఏ విధంగా దీన్ని తయారు చేస్తారు, ఇక్కడ ఆత్రేయపురంలో ఈ బజారు పూతరేకుల బజార్ ఎలా కొనసాగుతుందో ఒకసారి మళ్ళీ చూద్దాం. పూతరేకులు తయారు చేసే కుటుంబాలు ఎన్నో ఉన్నా వారికి ప్రభుత్వం నుంచి గతంలో మాదిరిగా అంత సహకారం దొరకడం లేదని తెలుస్తుంది. కేవలం డ్వాక్రా గ్రూపులలో ఉన్న మహిళలకే ఆర్థిక సాయం అందుతుందని చాలామంది అంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆత్రేయపురం ప్రాంతంలో ప్రతి ఇంట పూతరేకులు, ఆవకాయ పచ్చడి ఒక కుటీర పరిశ్రమగా వెలుగొందుతుందంటే అందుకు మహిళలే కారణం. వీటి తయారీ ద్వారా ఎంతోమంది మహిళలు ఆర్థికంగా స్థిరపడుతున్నారు. వారందరికీ ఆర్థిక సహకారం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఇక్కడి పూతరేకులకు కొత్త వెరైటీలకు ప్రాచుర్యం కల్పించి మార్కెటింగ్ కల్పించాల్సిన అవసరం కూడా ఉంది.